వెల్కమ్ టు గ్రాప్స్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నామంటే, ఏదైతే సింగరేణి కాలేజ్ జాబ్ సంబంధించిన ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 02/2024 ఎగ్జామ్స్ గురించి రిక్వెస్ట్ చేయమని అడుగుతున్నామండి. ఏం రిక్వెస్ట్ అని అంటే, ఎగ్జామ్స్ అనేవి పోస్ట్పోన్ చేయమని ఈ యొక్క వీడియో ద్వారా అడగడం జరుగుతుంది. ఒకసారి చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 02/2024 సంబంధించిన ఇక్కడ మనకి ఈ పోస్టులు అనేవి ఫిల్ చేయడం జరుగుతుందండి. ఈ పోస్టులలో మనకు మేనేజ్మెంట్ ట్రైనీ E&M మరియు అదేవిధంగా అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ మెకానికల్కి వచ్చేసి ఈ రెండు ఎగ్జామ్స్ కూడా ఒకే రోజు ఉండడం జరుగుతుందండి. ఒకసారి చూసుకున్నట్టయితే 02/2024లో మనకి ఇటువంటి పోస్టులు ఫిల్ చేస్తున్నారండి. మేనేజ్మెంట్ ట్రైనీ E&M, మేనేజ్మెంట్ ట్రైనీ సిస్టమ్, జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనీ, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ మెకానికల్, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ ఎలక్ట్రికల్, ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ 1, ఎలక్ట్రీషియన్ ట్రైనీ కేటగిరీ 1. సో ఒక్కసారి చూసుకున్నట్టయితే ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 02/2024 సంబంధించిన మనకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఇవ్వడం జరిగిందండి. ఈ యొక్క ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఒక్కసారి చూసుకోండి. ఇక్కడ సీరియల్ నెంబర్ 5లో మనకు మేనేజ్మెంట్ ట్రైనీ E&M మరియు అదేవిధంగా అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ మెకానికల్ అనేది 2 రోజులల్లో, అంటే ఈ రెండు ఎగ్జామ్స్ అనేవి మనకు 7th ఆగస్ట్ 2024లో ఉండడం జరిగిందండి. అంటే 7th రోజు ఉండడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనీ E&M వాళ్ళకి 7th రోజు 8 AM నుంచి వెళ్ళి 10:30 వరకు ఉండడం జరిగింది. అదేవిధంగా అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ మెకానికల్ వాళ్ళకి వచ్చేసి సేమ్ డే రోజు 4:30 నుంచి వెళ్ళి 6:30 AM వరకు ఉండడం జరిగింది. ఒక్కసారి చూసుకున్నట్టయితే ఈ రెండు పోస్టులకి మనకు చాలా మంది ఈ రెండు పోస్టులకు అప్లై చేసుకోవడం జరిగిందండి. ఒకసారి చూసుకున్నట్టయితే ఎవరైతే ఈ యొక్క క్యాండిడేట్స్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 02/2024లో అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ మెకానికల్ కి మరియు మేనేజ్మెంట్ ట్రైనీ మెకానికల్ కి E&M కి రెండిటి పోస్టులకు కూడా మనకు సేమ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడం జరిగిందంటే, ఎవరైతే ఈ యొక్క పోస్టులకు అంటే అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ డిప్లొమా చేసి అదేవిధంగా అసిస్టెంట్ ఫోర్మెన్ బీటెక్ మెకానికల్ చేసిన వాళ్ళు మేనేజ్మెంట్ ట్రైనీకి అప్లై చేసుకోవడం జరిగింది. ఒకసారి చూసుకున్నట్టయితే అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ మనకు మెకానికల్ కి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మేనేజ్మెంట్ ట్రైనీ E&M కి వాళ్ళు బీటెక్ మరియు BE మెకానికల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎలక్ట్రికల్ మెకానికల్ వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అంటే ఒకసారి చూడండి, ఎవరైతే డిప్లొమా చేసి బీటెక్ చేసిన వాళ్ళు ఈ రెండు పోస్టులకు అప్లై చేసుకోవడం జరిగింది. ఈ రెండు పోస్టులకి అప్లై చేసుకున్న తర్వాత సేమ్ పోస్టులకి ఎగ్జామ్ రాస్తున్నారండి. ఒక్కసారి ఇది గమనించాలి మనము. ఎవరైతే ఇప్పటివరకు మనకు నిరుద్యోగ సమస్య ఎదురవుతున్నదండి, నిరుద్యోగ సమస్యలో కూడా మనకు ఈ రెండు పోస్టులకు సేమ్ డే రోజు ఎగ్జామ్ నిర్వహించడం అనేది కొంచెం అన్యాయంగా ఉందండి. ఒకసారి చూసుకున్నట్టయితే ఎవరైతే క్యాండిడేట్ నాకు ఒక మెయిల్ పంపించినారండి, అన్న నాకు ఒకటే ఎగ్జామ్ రోజు అంటే 7th రోజే నాకు రెండు ఎగ్జామ్స్ డిఫరెంట్ సెంటర్స్ లో పడ్డదన్న, మరి ఈ యొక్క ఎగ్జామ్ ని పోస్ట్ పోన్ అనే చేస్తే బాగుంటది, లేదంటే నాకు ఎగ్జామ్ సెంటర్ మారిస్తే కూడా బాగుంటదని కూడా నాకు రిక్వెస్ట్ పంపించడం జరిగిందండి. ఈ యొక్క వీడియో ద్వారా నేను ఏం కోరుకుంటున్నానంటే, నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే సింగరేణి కాలేజ్ కి వాళ్ళకి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఎంత వీలైతే అంత వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే పాపం చాలా మంది ఉన్నారండి. ఏదైతే మనం ఇప్పుడు ఒకసారి చూసుకున్నట్టయితే ఎవరో క్యాండిడేట్ ఉన్నారండి, సుడిగాలి మనోజ్. ఈ అబ్బాయి పేరు మాత్రం చెప్తున్నానండి, సారీ ఏమనుకోవద్దు, ఆయన ఫోటో మాత్రం నేను హైడ్ చేశానండి. ఈ ఒక్కసారి అబ్బాయి చూడండి, ఈయన డిప్లొమా మెకానికల్ చేసిండు, అదేవిధంగా బీటెక్ మెకానికల్ చేసిండు. కాబట్టి ఈ రెండు పోస్టులకు ఎలిజిబుల్ అయింది. సుడిగాలి మనోజ్ అన్నట్టు ఆయన ఇప్పుడు చూడు మేనేజ్మెంట్ ట్రైనీ E&M కి అప్లై చేసినానండి. ఆయన రూల్ నెంబర్ ఇది, నేను అప్లికేషన్ నెంబర్ హైడ్ చేశాను, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కూడా హైడ్ చేశాను. ఏదైతే మేనేజ్మెంట్ ట్రైనీ E&M కి మనకు రూల్ నెంబర్ మరియు ఈ ఒక్కసారి డీటెయిల్ చూడండి. వాళ్ళ నాన్న పేరు సుడిగాలి వెంకట నర్సయ్య అండి. ఈయన EWS కేటగిరీకి ఉన్నాడు, లోకల్ క్యాండిడేట్. ఈయన లోకల్ క్యాండిడేట్ అండి, తప్పకుండా చూడండి ఒకసారి. ఇప్పుడు ఒక్కసారి చూసుకున్నట్టయితే ఈయన మేనేజ్మెంట్ ట్రైనీ E&M కి ఎగ్జామ్ ఎక్కడ రాస్తున్నాడు అంటే హైదరాబాద్ లో రాస్తున్నాడు. హైదరాబాద్ లో ఎక్కడ రాస్తున్నాడు అంటే సూర్య టెక్నాలజీస్ లో రాస్తున్నాడు. సూర్య టెక్నాలజీ దగ్గర ఈయనకి సెంటర్ పడ్డదండి. అది ఎక్కడ ఉన్నదంటే మనకు ఉప్పల్ పిరిజాదగూడ దగ్గర ఉన్నది. పిరిజాదగూడ దగ్గర ఈ యొక్క సెంటర్ పడ్డదండి. ఏ రోజు మనకు 7th ఆగస్టు 2024 రోజు 7 o'clock కి రిపోర్టింగ్ టైం ఏ టైం కంటే 7 o'clock కి రిపోర్ట్ చేయాలి. మేనేజ్మెంట్ ట్రైనీ 7 o'clock కి మనం రిపోర్ట్ చేస్తే ఒక్కసారి చూడండి, 7 o'clock రిపోర్ట్ చేస్తే ఆయన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రాయాలి, 8:30 నుంచి వెళ్ళి 10:30 వరకు రాయాలి. ఈ యొక్క మేనేజ్మెంట్ ట్రైనీ E&M కి ఆయన 7 o'clock రిపోర్ట్ చేసి 8:30 AM నుంచి వెళ్ళి 10:30 వరకు AM వరకు రాస్తాడు. ఓకే, ఇది బాగుంది. ఈ ఎగ్జామ్ రాస్తాడు. మరి అదే ఎగ్జామ్కి అంటే ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆయనకి ఏం ఎగ్జామ్ ఉన్నదంటే అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ మెకానికల్ ఉన్నది. మరి ఈ సేమ్ క్యాండిడేట్కి సేమ్ రోజు ఎక్కడ పడ్డది సెంటర్ ఒక్కసారి చూడండి. సుడిగాలి మనోజ్కి అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ మెకానికల్ ఎగ్జామ్ రాస్తున్నాడు. ఇంతకుముందు ఏం చెప్పిన మేనేజ్మెంట్ ట్రైనీ మెకానికల్ E&M కి చెప్పిన. ఇప్పుడు అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ మెకానికల్ ఎగ్జామ్ రాస్తున్నాడు. ఆయనకు ఒక రూల్ నెంబర్ వచ్చింది, మెయిల్ క్యాండిడేట్. సేమ్ డీటెయిల్స్ చూడండి, నేనేం ఇక్కడ మార్కింగ్ చేయలేదు, అంటే నేనేం
మిస్టేక్ చేసి చూపించలేదండి. సేమ్ క్యాండిడేట్స్ సుడిగాలి వెంకట నరసయ్య వాళ్ళ నాన్నగారి పేరు. సో నేను డీటెయిల్ చెప్తున్నానండి. సుడిగాలి మనోజ్ గారు నన్ను కొంచెం క్షమించండి. ఎందుకంటే ఇది మీ యొక్క సమస్యనే కాదు, ఎవరైతే డిప్లొమా క్యాండిడేట్స్ మరియు బీటెక్ క్యాండిడేట్ అంటే బీటెక్ క్యాండిడేట్స్ అంటే డిప్లొమా చేసి మెకానికల్ చేసిన వాళ్ళు, ఎవరైతే మేనేజ్మెంట్ ట్రైనింగ్ E&M రాస్తూ అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనింగ్ మెకానికల్ రాస్తున్న వాళ్ళకి ఈ యొక్క విజ్ఞప్తి చేయడం జరుగుతుందండి. ఒక్కసారి చూడండి. అదేవిధంగా నేను నెక్స్ట్ ఈ వీడియో వరకు అంటే ఎండ్ వరకు ఒకసారి చూడండి. నేను క్లారిటీ కొన్ని డీటెయిల్స్ చెప్తాను. అదే విధంగా సుడిగాలి మనోజ్ కి ఏదైతే అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనింగ్ మెకానికల్ రాస్తున్నాడు కదండి, ఆయన ఇంతకుముందు ఎక్కడ రాస్తున్నాడు? హైదరాబాద్ లో రాస్తున్నాడు. సేమ్ డే రోజు, ఏది 7 AM కి. 7 AM కి రాసిన తర్వాత అదే రోజు ఆయన మళ్ళీ ఈ అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనింగ్ మెకానికల్ ఎక్కడ పడ్డది సెంటర్ అయిందంటే ఖమ్మంలో పడ్డది. ఖమ్మంలో చూడండి, ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, సాయి ప్రభత్ నగర్ పెద్ద తండ, ఖమ్మం రూరల్, ఖమ్మంలో సెంటర్ పడ్డది. మరి అదే రోజు ఆయన ఖమ్మంకి ఎట్లా పోతాడండి? ఖమ్మం దాదాపు మనకి ఎంత లేదన్నా 300 కిలోమీటర్లు ఉంటుందండి. అంటే ఇప్పుడు చూడండి, మళ్ళీ అదే రోజు ఏ టైంకి రిపోర్ట్ చేయాలి? 3 PM కి రిపోర్ట్ చేయాలి. 3 PM కి రిపోర్ట్ చేస్తే ఆయన ఏ టైం వరకు రాస్తారు? 4:30 నుంచి 6:30 PM వరకు రాస్తారు. మీరు ఒక్కసారి గమనించినట్టయితే ఈ యొక్క క్యాండిడేట్ ఎవరైతే డిప్లొమా చేసి బీటెక్ చేసిన క్యాండిడేట్ మెకానికల్లో ఇప్పుడు మేనేజ్మెంట్ ట్రైనింగ్ E&M కి ఎగ్జామ్ రాసి హైదరాబాద్లో రాసిన తర్వాత సేమ్ రోజు 7th August 2024 ఎగ్జామ్ 7 AM కి రాసి, అంటే 8:30 నుంచి వెళ్ళి మనకు ఆ టైం వరకు అంటే 7 కి రిపోర్ట్ చేసి ఎగ్జామ్ రాసిన తర్వాత సేమ్ అదే రోజు అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనింగ్ మెకానికల్ ఎగ్జామ్ ఎట్లా రాస్తున్నారండి? సో చాలా మంది కూడా ఈ యొక్క ఎగ్జామ్ ని కొంచెం పోస్ట్పోన్ చేయమని సింగరేణి వాళ్ళకి అడగడం జరిగింది. కానీ వాళ్ళు ఏం ఆన్సర్ చెప్పినారంటే మేము డిఫరెంట్ టైమ్స్ లో మేము అలర్ట్ చేసినాం కదా అని చెప్పినారు. కానీ ఒక్కసారి చూడండి, ఈ క్యాండిడేట్ కి మనకు ఖమ్మం హైదరాబాద్ లో మేనేజ్మెంట్ ట్రైనింగ్ E&M రాసి అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనింగ్ మెకానికల్ ఖమ్మంలో ఎట్లా రాస్తాడండి? ఒక్కసారి ఎవరెవరైతే సింగరేణి కాలేజ్ సంబంధించిన అఫీషియల్స్ ఉన్నారో ఈ యొక్క వీడియో షేర్ చేయండి. అదే విధంగా ఎవరైతే క్యాండిడేట్స్ ఈ విధంగానే చాలా మంది నష్టపోతారండి. పాపం ఎంత లేదన్నా ఆయన ఏదైనా ఒక జాబ్ అయితే వస్తుంది కదండి, ఏదైనా ఒక జాబ్ వస్తుంది కాబట్టి తప్పకుండా ఈయన అంటే ఇటువంటి వాళ్ళకి సెంటర్ సేమ్ అని ఇవ్వాలండి, లేదంటే ఆ ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ చేయాలని ఈ యొక్క వీడియో ద్వారా కోరుకుంటున్నానండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఒక్కసారి చూడండి, ఈ సుడిగాలి మనోజ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి మేనేజ్మెంట్ ట్రైనింగ్ E&M హైదరాబాద్లో పడ్డది, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనింగ్ అనేది ఖమ్మంలో పడ్డది. సేమ్ డే రోజు ఈ యొక్క ఎగ్జామ్ డిఫరెంట్ సెంటర్స్ పడడం వల్ల చాలా మంది నష్టపోతారు. సుడిగాలి మనోజ్ లా కాకుండా ఇంకా చాలా మంది ఉంటారండి, వాళ్ళందరూ నష్టపోతారు. కాబట్టి ఈ వీడియో అందరికీ కూడా షేర్ చేయండి. ఎవరైతే ఎగ్జామ్ కి ఈ యొక్క ఎగ్జామ్ అప్లై చేసినారో అదే విధంగా చాలా మందికి ప్రాబ్లం ఉంటుంది. సో ఎవరు కూడా లేకపోతే వాళ్ళు ఈ ఎగ్జామ్ అట్లనే కండక్ట్ చేస్తారు. కాబట్టి తప్పకుండా మీరు రిక్వెస్ట్ చేయాలని కోరుకుంటున్నానండి, ఎందుకంటే మీరు నష్టపోవద్దని ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఒక్కసారి చూసుకున్నట్టయితే మనకు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024 సిలబస్ ఏ రోజు ఇచ్చినారండి? మనకు 15th June 2024 ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళకి ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినారు? 28th July 2024 మరియు 21st July 2024 లో ఎగ్జామ్ పెట్టడం జరిగింది. ఈ సిలబస్ ఇచ్చిన దానికి ప్లస్ ఎగ్జామ్ పెట్టిన దానికి దాదాపుగా మనకు 35 డేస్ మనకు ఎగ్జామ్ కి ఇవ్వడం జరిగింది. 35 డేస్ ఆఫ్ ప్రిపరేషన్ కి ఎగ్జామ్ కి ఇవ్వడం జరిగింది. మరి ఒక్కసారి చూసుకున్నట్టయితే ఏదైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 02/2024 కి సిలబస్ అనేది మనకి ఎప్పుడు ఇచ్చినారండి? అప్రాక్సిమేట్ గా మనకు 15th July 2024 ఇవ్వడం జరిగింది. 15th Julyలో ఇస్తే మనకు అదే చూడండి ఒకసారి 5th రోజు తప్పబడ్డదండి. ఇక్కడ 6th August 2024 మరియు 7th August 2024 లో ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. 6th 7th లో మనకి ఎగ్జామ్ పెడుతున్నారు కాబట్టి ఇక్కడ ఎన్ని రోజులు ఇస్తున్నారండి? 20 డేస్ మాత్రమే ఇస్తున్నారు. 20 డేస్ మాత్రమే ఇస్తున్నారండి. అంటే ఇక్కడ అంటే చాలా మందికి సిలబస్ అనేది చాలా ఎక్కువ ఉన్నది కాబట్టి కొంచెమన్నా ప్రిపరేషన్ టైం ఇవ్వాలని నేను కోరుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 1/2024 వాళ్ళకి మాత్రము 35 డేస్ ఇచ్చినారండి. మనకి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 02/2024 వాళ్ళకి ఓన్లీ 20 డేస్ మాత్రమే ప్రిపరేషన్ టైం ఇచ్చినారు. సో ఈ యొక్క రిక్వెస్ట్ కింద కూడా అంటే ఒకవేళ మీకు సాధ్యమైనంత వరకు ఒకవేళ పోస్ట్పోన్ చేస్తే చేయండి, లేదంటే ఎవరైతే ఎగ్జామ్ కి సేమ్ సెంటర్స్ కాకుండా డిఫరెంట్ సెంటర్ ఏదైతే అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనింగ్ మెకానికల్ మరియు మేనేజ్మెంట్ ట్రైనింగ్ E&M వాళ్ళకు కనీసం న్యాయం చేయమని కూడా ఈ వీడియో ద్వారా మనం కోరుకుంటున్నామండి. ఇక్కడ నేను చాలా మందికి రాసినానండి, రిక్వెస్ట్ టు పోస్ట్పోన్ ఆల్ ద ఎగ్జామ్స్ అండ్ గివ్ సఫిషియంట్ టైం టు ప్రిపేర్. సఫిషియంట్ టైం ఇవ్వాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే మనకు TGPSC మనకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాదాపు మనకు 45 డేస్ నుంచి 90 డేస్ ఆఫ్ ప్రిపరేషన్ టైం ఇస్తుంది. కాబట్టి కనీసం సింగరేణి వాళ్ళైనా మనకు ఈ యొక్క అంటే ఎట్లాగో ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024 ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి దానికి ఏం చేయలేము. ఏదైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 02/2024 ఎగ్జామ్ రాసిన వాళ్ళకైనా కనీసం ప్రిపరేషన్ టైం ఇవ్వాలని కోరుకుంటున్నానండి. ఒకవేళ మీకు సఫిషియంట్ టైం మనకు ఎగ్జామ్ ప్రిపరేషన్
అంటే ఏదైతే ప్రిపరేషన్ టైం ఇవ్వకపోయినా కనీసం పోస్ట్ పోన్ ద అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ మెకానికల్ ఎగ్జామ్ ఆర్ మేనేజ్మెంట్ ట్రైనీ మెకానికల్ ఎగ్జామ్. అంటే ఒకవేళ మీరు ఈ యొక్క ఎగ్జామ్ని ఆల్రెడీ లాజిస్టిక్స్ అయిపోయినాయని అందరికీ మేము సెంటర్స్ అలాట్ చేసినాము, అదేవిధంగా హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ చేసుకున్నారని మీ యొక్క కన్సర్న్ ఉన్నా కూడా కనీసం ఈ యొక్క అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ మెకానికల్ కానీ వాళ్ళకి కానీ లేదంటే మేనేజ్మెంట్ ట్రైనీ మెకానికల్ ఈ 2 ఎగ్జామ్స్ని మనము పోస్ట్పోన్ చేయాలని కోరుకుంటామని. రెండిట్లో ఏదైనా ఒకటి పోస్ట్పోన్ చేయండి. 2 ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయాలని మేము అడగట్లేదండి. ఎవరైతే నష్టపోవద్దు, ఈ యొక్క నిరుద్యోగులను మీరు పట్టించుకోవాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి ఈ రెండిట్లలో ఎగ్జామ్లో ఏదైనా ఒకటి పోస్ట్పోన్ చేయండి. ఎట్లీస్ట్ ప్లీజ్ అలాట్ ద నియర్ బై సెంటర్స్ ఆర్ సేమ్ సెంటర్స్ మేనేజ్మెంట్ ట్రైనీ మెకానికల్ అండ్ అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ మెకానికల్. ఒకవేళ మీరు ఈ యొక్క ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేయలేదనుకుంటే కనీసం మేనేజ్మెంట్ ట్రైనీ మెకానికల్ మరియు అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ మెకానికల్ వాళ్ళకి సేమ్ సెంటర్ అలాట్ చేసే విధంగా చూడండి. సేమ్ సెంటర్ అలాట్ చేస్తే ఏమవుతుందంటే మీరు అన్నట్టుగానే డిఫరెంట్ టైంలో మేము ఎగ్జామ్ పెడుతున్నాం కదా అని మీరు ఆన్సర్ ఇచ్చినారు కాబట్టి కనీసం మేనేజ్మెంట్ ట్రైనీ మెకానికల్ మరియు అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ మెకానికల్ వాళ్ళు అంటే ఈ 2 పోస్టులకు అప్లై చేసుకున్న వాళ్ళు సేమ్ మెంబర్స్ ఉంటారు కాబట్టి కనీసం వాళ్ళకి సేమ్ సెంటర్ అలాట్ చేసే విధంగా చూడండి. ఎందుకంటే ఇప్పుడు సింగరేణి కాలేజ్ నుంచి వెళ్ళి మనకు జాబ్స్ పడడమే చాలా అరుదు, ఎప్పుడోసారి పడతాయి. అప్లై చేసిందని అంటే సింగరేణిలో మనం జాబ్ తెచ్చుకోవాలని చాలా మంది ఆశ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే లోకల్ క్యాండిడేట్స్కి ఇంకా చాలా ఆశ ఉంటుంది కాబట్టి ఈ యొక్క రిక్వెస్ట్ మేము కూడా సింగరేణి వాళ్ళు కన్సిడర్ చేస్తారని కోరుకుంటున్నామండి. ఇట్స్ ఆల్ అవర్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద సింగరేణి ఎగ్జామ్ ఆస్పిరెంట్స్. చాలా మంది అడుగుతున్నారండి మాకు కనీసం ప్రిపరేషన్ టైం ఇవ్వని. ఒకవేళ ప్రిపరేషన్ టైంకి లేదు, మేము ఆల్రెడీ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఇచ్చేసినాం కాబట్టి మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని మీరు అట్లనే ఉంటే కనీసం మేనేజ్మెంట్ ట్రైనీ మెకానికల్ వాళ్ళకి లేదంటే అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ మెకానికల్ వాళ్ళకి కానీ ఈ 2 ఎగ్జామ్స్ ని పోస్ట్పోన్ అంటే ఈ రెండిట్ల ఎగ్జామ్ ఏదైనా ఒకటి పోస్ట్పోన్ చేయమని కోరుకుంటున్నాము. లేదంటే కనీసం వీళ్ళకి ఎగ్జామ్ సెంటర్ ఎక్కడైనా సేమ్ సెంటర్ అయినా అలర్ట్ చేయమని కోరుకుంటున్నామండి. అదేవిధంగా ఏదైతే మనము టీజీపీఎస్ మన దగ్గర ఎవరైతే మనకు టీజీపీఎస్సీ ఉంది కదండి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినారంటే కనీసం మనకు 45 డేస్ నుంచి 90 డేస్ ఆఫ్ మనకు ప్రిపరేషన్ టైం ఇస్తారు. అది కనీసంలో మనకు సింగరేణి వాళ్ళు కొంచెం దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క ఎగ్జామ్స్ ని మనం పోస్ట్పోన్ అన్నా చేయాలని కోరుకుంటున్నాము. లేదంటే కనీసం అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ మెకానికల్ వాళ్ళకి కానీ లేదంటే మేనేజ్మెంట్ ట్రైనీ మెకానికల్ E&M వాళ్ళకి కానీ కనీసం వాళ్ళకి న్యాయం చేయమని కోరుకుంటున్నామండి. ప్లీజ్ కన్సిడర్ అవర్ రిక్వెస్ట్ అండి. తప్పకుండా మనము ఎవరైతే సింగరేణి కాలేజ్ సంబంధించింది నేను ఇంతకుముందు ఏదైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024కి ఏదైతే మనకు జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ అడిగినారు కదండి, ఎవరైతే ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా ఆ యొక్క క్వశ్చన్స్ ఒక్కసారి చూడండి. ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారని మనకు ఐడియా వస్తుంది కాబట్టి నేను దాదాపు ఒక 4 వీడియోలు చేయడం జరిగిందండి. అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ 1 ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024 సంబంధించిన జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ 30 క్వశ్చన్స్ ఏవైతే అడిగినారో వాళ్ళకి దాదాపు నేను 4 వీడియోస్ చేయడం జరిగిందండి. అవి చూసి కనీసం ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో మీరు చూడండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోని అందరు కూడా షేర్ చేయండి. దాదాపు ఎంతో మంది చాలా మంది నిరుత్సాహపడుతున్నారండి. సార్ మాకు ఈ ఎగ్జామ్ సేమ్ సెంటర్స్లో కాకుండా డిఫరెంట్ సెంటర్స్ వేసినారు, సేమ్ డే రోజు ఎట్లా రాస్తామండి. సో ఒకవేళ హైదరాబాద్లో కూడా ఎవరైతే అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ మెకానికల్ మరియు అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ మేనేజ్మెంట్ ట్రైనీ E&M ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా డిఫరెంట్ సెంటర్స్ వేసినా కూడా హైదరాబాద్ లో ట్రాఫిక్ తెలుసు కదండి, ట్రాఫిక్ లో ఎట్లా పోతారండి. ఒక్కసారి కూడా కొంచెం సింగరేణి కాలేజ్ ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళు కొంచెం దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క ఎగ్జామ్ కనీసంలో పోస్ట్పోన్ చేయకపోయినా వాళ్ళకి సేమ్ సెంటర్స్ ఇవ్వాలని కూడా మేము కోరుకుంటున్నామండి. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కనీసం మనకు ఈ యొక్క ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయకపోయినా మీరు దృష్టిలో పెట్టుకోండి. మా యొక్క నిరుద్యోగుల పక్షాన మీరు దృష్టిలో పెట్టుకొని ఈ ఎగ్జామినేషన్ షెడ్యూల్ కి ప్రిపరేషన్ టైం ఇస్తే బాగుండని కూడా మేము అడగడం జరుగుతుందండి. ఒక్కసారి ఇది మీరు దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మేము ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము. ఒకవేళ మీరు దగ్గరలో హైదరాబాద్ దగ్గరలో ఎవరైనా ఉండ కూడా మీరు సింగరేణి కాలేజ్ భవన్ ఏదైతే మనకు నిలోఫర్ కేఫ్ లగడి కప్పులు ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళైనా కనీసం మీరు చూపించండి. సార్ మేము అడ్మిట్ కార్డ్ మాకు ఇక్కడ అలాట్ అయింది, సో మేము అదే రోజు ఎగ్జామ్ ఎట్లా రాస్తున్నాం సార్, కనీసంలో మీరు పోస్ట్పోన్ చేయమని అడుగుతున్నామండి. లేదంటే సేమ్ సెంటర్స్ అని అలర్ట్ చేయమని అడగండి. ఎందుకంటే ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేసినారో సేమ్ ఎగ్జామ్స్కి అప్లై చేసిన వాళ్ళు ఉంటారండి, సో వాళ్ళు లూజ్ అవుతారు కాబట్టి ఈ యొక్క వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. వీలైనంత వరకు సింగరేణి కాలేజ్ ఎవరైతే ఉన్నారో లేదంటే మినిస్టర్స్ ద్వారా కానీ లేదంటే వాళ్ళ ద్వారా కానీ కనీసం రిక్వెస్ట్ చేయించండి. ఈ యొక్క ఎగ్జామ్ ని పోస్ట్పోన్ అన్న చేయించండి. లేదంటే కనీసం మేనేజ్మెంట్ ట్రైనీ మెకానికల్ కానీ లేదంటే అసిస్టెంట్ ఫోర్మెన్ మెకానికల్ కానీ వాళ్ళకి కనీసం ఎగ్జామ్ అనేది డిఫరెంట్ డేట్స్ పెట్టమని చెప్పండి. లేదంటే సేమ్ సెంటర్స్ అన్న అలర్ట్ చేయమని కోరుకుంటూ ఈ యొక్క వీడియోని మనకు నచ్చినట్టయితే లేదంటే మా వీడియో ద్వారా అంటే మా ఛానల్ ద్వారా మీ అందరికి కూడా
ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా అందుతుందంటే ఒక్కసారి లైక్ కొట్టండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ ద్వారా షేర్ చేయండి. అదేవిధంగా మా వీడియోని అందరు కూడా షేర్ చేసేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే మీ అందరికి కూడా న్యాయం జరగాలని కోరుకుంటూ ఈ వీడియో చేసినండి. నేను ఎవరిని కించపరచాలని కాదు, లేదంటే గవర్నమెంట్ వ్యతిరేకంగా కాదు కానీ, ఎందుకంటే నష్టపోవద్దు అనే ఉద్దేశం మీద ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుందండి. తప్పకుండా ఈ యొక్క వీడియో షేర్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి.